शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకున్నాము. మన మహాభారతంలో ఆది పర్వంలోనే ఉన్నాము. ఆది పర్వంలో ఒకే ఒక అధ్యాయం, దాని పేరు కూడా ఆది పర్వం. దాన్ని అనుక్రమణి పర్వం అని కూడా పిలుస్తాము. అది చూసుకుంటూ వెళ్తున్నాము. పోయిన వారము వరకు మన ధృతరాష్ట్రుడు చాలా బాధపడ్డాడు. ఎంత కష్టం వచ్చింది, నా గాంధారి పుత్రుల్ని పౌత్రుల్ని భ్రాతృల్ని పితృల్ని అందరినీ పోగొట్టుకుని శోకిస్తున్నది. వాళ్ళైతే బానే ఉన్నారు. ఆ పాండవులు గొప్ప ఘనకార్యం చేశారు. మా వాళ్ళందరినీ చంపి గొప్ప రాజ్యాన్ని ప్రాప్తించుకున్నారు. ఎటువంటి రాజ్యము? అసపత్నమైన రాజ్యాన్ని, శత్రువులు లేకుండా ఉన్న రాజ్యాన్ని మొత్తం అందరినీ నేలమట్టం చేశారు. మా వాళ్ళందరినీ చంపేసి రాజ్యాన్ని దక్కించుకున్నారు. వాళ్ళు బానే ఉన్నారు. ఇటువంటి కష్టమైన యుద్ధం అది. మొత్తం అందరూ పోగా 10 మంది మిగిలారట. మా వాళ్ళు ఒక 3, వాళ్ళు ఒక 7 మంది. ఆ మొత్తము ద్విఊన వింశతికి 2 తక్కువ 20 అక్షౌహిణి సేన మొత్తం నేలమట్టం అయ్యింది. అయితే అయింది, వాళ్ళు మాత్రం బాగున్నారు. మేమైతే ఇట్లా శోకిస్తున్నాము. ఎంత కష్టం వచ్చింది అని మన ధృతరాష్ట్రుడు బాధపడుతున్నాడు, దిగులు పడుతున్నాడు. సంజయుడితో ఏం చెప్తున్నాడంటే, తమస్సుతో చీకట్లతో మొత్తం అంతా ఆవరించి ఉన్నది. మోహం నన్ను ఆవేశించినట్టు ఉన్నది. నాకు తెలివి తప్పుతున్నది. ఓ సూత, మనసు విఫలమవుతున్నట్టున్నది. నా మనసు చెలించిపోతున్నది, నా మనసు చెదిరిపోతున్నది, స్పృహ తప్పుతున్నది, మోహం ఆవరించినట్టు అనిపిస్తున్నది, చీకట్లే కనిపిస్తున్నాయి అంతటా అని చెప్తూ ధృతరాష్ట్రుడు బాగా విలపిస్తూ చాలా దుఃఖితుడై మూర్ఛపోతూ మళ్ళీ తేరుకుంటూ సంజయుడితోటి, సంజయ, ఈ విధంగా ఉన్నదయ్యా విషయము, ప్రాణాలు వదిలేద్దామనిపిస్తుంది నాకు. ఇంకా బ్రతికుండడంలో లాభమేమి కనిపించటం లేదు, కొంచెం కూడా, స్థోకమపి అని దిగులు పడుతుంటే అది విని మన గావల్గణి సూతుడు సంజయుడు ఆ దీనంగా విలపిస్తున్న రాజుతో, మన ధీతోటి కూడి ఉన్న ధీమంతుడు గొప్ప మహా అర్థం కలిగిన వాక్యాన్ని చెప్తున్నాడు. ధీ ఉంటే ధీ ఉండదు. ధీ ఉన్నది అంటే ఉత్త ధీ ఉండదు. ధీ అంటే బుద్ధి జ్ఞానం ఉంటే, బుద్ధి జ్ఞానం ఉంటే దీనత్వం, దైన్యం ఉండదు. దైన్యంతో విలపిస్తున్న వాడికి బుద్ధి లేదని అర్థం. మన గావల్గిని గొప్ప జ్ఞాని సంజయుడు. కాబట్టి ఆ ధీ లేకుండా ఉత్త ధీ ఉన్న ఈ రాజుగారితోటి ఆయనకు కొంచెమైనా ధీ కలుగుతుందేమో చూద్దామని బుద్ధి చెప్తున్నాడు. ఆ మాటలు చదువుకుందాం. పోయిన వారం 162 దగ్గర ఆపాము. ఇవాళ అక్కడి నుంచి చూసుకుంటూ వెళ్దాము. శ్రుతవానసి వై రాజ్ఞః మహోత్సాహాన్ మహాబలాన్ ద్వైపాయనస్య వదతః నారదస్య చ ధీమతః. ద్వైపాయనస్య, ద్వీపం మీద పుట్టినవాడు వ్యాస మహర్షి, ఆయన యొక్క ధీమంతుడు, బుద్ధిమంతుడు, జ్ఞాని అయిన నారదుడి యొక్క వదతః, వాళ్ళు చెప్పుతున్న మాటలను, మహాబలాన్, మహాబలవంతులు, మహోత్సాహాన్, గొప్ప ఉత్సాహం కలిగిన వాళ్ళు అయిన రాజ్ఞ, రాజుల గురించి వాళ్ళు చెప్తూ ఉండగా, శ్రుతవానసి, విని ఉన్నావు, నీకు తెలియదా వాళ్ళు నీకు ఎంతమంది రాజుల గురించి చెప్పారు? శ్రుతవాన్ అసి వై రాజ్ఞః మహోత్సాహాన్ మహాబలాన్ ద్వైపాయనస్య వదతః నారదస్య చ ధీమతః. మహత్సు రాజవంశేషు గుణైః సముదితేషు చ జాతాన్ దివ్యాస్త్ర విదుషః శక్ర ప్రతిమ తేజసః.
దివ్యాస్త్ర విదుషః ఒక్కొక్కళ్ళు ఆ మహోత్సాహము మహాబలం కలిగిన రాజులందరూ ఎటువంటి వాళ్ళు? దివ్యాస్త్రాల్లో పాండిత్యం కలిగిన వాళ్ళు, మామూలు అస్త్రాలు కాదు, దివ్యాస్త్రాలు కూడా వాళ్ళు ప్రయోగం చేయగలగడంలో వాళ్ళు పాండిత్యాన్ని సంపాదించిన వాళ్ళు, గొప్ప విదుషులు. ఒక్కొక్కళ్ళు శక్రుడికి ఇంద్రుడికి ప్రతిమ సమానమైన తేజస్సు కలిగిన వాళ్ళు, గుణాల చేత సముదితేషు బాగా ఉదయించిన గొప్ప గుణాలతో ఉన్నవాళ్ళు. వాళ్ళు మహత్సు గొప్ప రాజవంశేషు రాజవంశాల్లో జాతాన్ పుట్టిన వాళ్ళు. వాళ్ళు పైగా ధర్మేణ పృథివీం జిత్వా యజ్ఞైః ఇష్ట్వా ఆప్త దక్షిణైః అస్మిన్ లోకే యశ ప్రాప్య తతః కాలవసంగతాః. ఆ రాజులందరూ ధర్మేణ ధర్మంగా పృథివీం జిత్వా భూమిని జయించి ఆప్త దక్షిణైః వ్యాప్తితో ఉన్న విస్తరించిన విస్తారమైన దక్షిణలు భూరి దక్షిణలు ఇస్తూ అటువంటి యజ్ఞాలన్నిటినీ ఇష్ట్వా చేసి అస్మిన్ లోకే ఈ లోకంలో గొప్ప ప్రాప్య యశస్సుని ప్రాప్తించుకుని తతః తర్వాత చివరికి కాలవసంగతాః వాళ్ళు కూడా కాలానికి వశులై ఈ సంపాదించుకున్న అస్త్ర విద్యలను తేజస్సులను భూమిని యశస్సులను వాళ్ళు సంపాదించుకున్నవన్నిటినీ ఏవేవి సంపాదించుకున్నారో వాటన్నిటినీ ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోలేదా? నీకు తెలియదా? వ్యాసుడు చెప్తుంటే వినలేదా? నారదుడు చెప్తుంటే వినలేదా? ఇప్పుడు నీ బిడ్డలు చచ్చిపోయారని ఏడుస్తున్నావా? ఎంతమంది రాజులు వెళ్ళిపోలేదు, ఎంతెంత గొప్పవాళ్ళు ఒక్కొక్కళ్ళు అని మన సంజయుల వారు చెప్తున్నారు. మహత్సు రాజవంశేషు గుణైః సముదితేషు చ జాతాన్ దివ్యాస్త్ర విదుషః శక్ర ప్రతిమ తేజసః ధర్మేణ పృథివీం జిత్వా యజ్ఞైః ఇష్ట్వా ఆప్త దక్షిణైః అస్మిన్ లోకే యశ ప్రాప్య తతః కాలవసంగతాః. వాళ్ళెవరెవరు? వైన్యం మహారథం వీరం శృంజయం జయతాంబరం సుహోత్రం రంతిదేవంచ కక్షీవంతం తథా ఓసిజం బాహ్లీకం దమనం శైబ్యం శర్యాతిం అజితం జితం విశ్వామిత్రం అమిత్రఘ్నం అంబరీషం మహాబలం మరుత్తం మనుం ఇక్ష్వాకుం గయం భరతం ఏవ చ రామం దాశరథిం చయేవ శశబిందుం భగీరథం యయాతిం శుభకర్మాణం దేవైః యః యాజితః స్వయం చైత్యయూపాంకితా భూమిః యస్య ఇయం సవనాకరా అని మన వ్యాసుల వారు నారదుల వారు చెప్పారు కదా వీళ్ళందరి గురించి మనకి. నువ్వు కూడా విన్నావు కదా రాజా. వైన్యుడు ఆ గొప్ప మహారథుడు, ఆయన వీరుడు, జయించే వాళ్లలో శ్రేష్ఠుడైన శృంజయుడు, సుహోత్రుడు, రంతిదేవుడు, కక్షీవంతుడు, ఓసిజుడు, బాహ్లీకుడు, దమనుడు, శైబ్యుడు, శర్యాతి, అజితుడు, జితుడు, విశ్వామిత్రుడు, అమిత్రఘ్నుడు. అమిత్రులు అంటే శత్రువులు, అమిత్రఘ్నుడు అంటే శత్రుఘ్నుడు. ఈయన కూడా ఇంకొక ఆయన ఉన్నట్టున్నాడు. అంబరీషుడు మహాబలం కలిగిన వాడు. మరుత్తు, మనువు, ఇక్ష్వాకుడు, గయుడు, భరతుడు, దశరథరాముడు, శశబిందుడు, భగీరథుడు. వీళ్లతో పాటు యయాతి. ఇక్కడ ఒక 24 మంది పేర్లు చెప్పారు మన వ్యాసుల వారు ఈ భారతంలో మనకు. ఈ విధంగా శుభకర్మలు చేసే పుణ్యకర్మలు చేసే యయాతితో సహా ఒక 24 మంది. ఈ యయాతి ఎటువంటి వాడు? యహ ఎవరైతే స్వయంగా దేవైః దేవతల చేత యాజితః పూజింపబడేవాడు. మామూలుగా అయితే అందరూ యజ్ఞాలు చేసి దేవతల్ని పూజిస్తారు. ఈ యయాతి ఎంత గొప్పవాడంటే దేవతలే స్వయంగా యజ్ఞాలతో ఈయనను పూజించేవాళ్ళు, అంత గొప్పవాడు.
యస్య ఈ యయాతి యొక్క ఇయం భూమి ఆయన రాజ్యంలో ఎక్కడ పడితే ఆయన అక్కడ యజ్ఞాలు చేస్తూ ఉండేవాడు. ఆయన భూమి అంతా, ఆయన రాజ్యం అంతా సవనాకరమై, సవనములు అంటే యజ్ఞాలు, వాటికి వాటికలు కడతారు యజ్ఞాలు చేసేటప్పుడు. ఆ యజ్ఞ వాటికలను సవనాకరాలు అంటారు. అటువంటి యజ్ఞ వాటికలతో చైత్య యూపాలు, యూప స్తంభాలతో ఆ భూమి అంతా అంకితమై ఉండేది, నిండిపోయి ఉండేది. ఆ విధంగా ఎన్ని యజ్ఞాలు చేశాడో లెక్కలేనన్ని. మొత్తం భూమి అంతా యజ్ఞవాటికలతోటి, యూప స్తంభాలతోటి నిండేటట్టు చేశాడు ఆ యయాతి. అన్ని యజ్ఞాలు చేశాడు, అన్ని పుణ్యకర్మలు చేశాడు. దేవతలే స్వయంగా ఆయన్ని పూజించేవాళ్ళు అటువంటి వాడు. ఇతి రాజ్ఞాం చతుర్వింశత్ నారదేన సురర్షిణ పుత్రశోకాభితప్తాయ పురా శైబ్యాయ కీర్తితాః. ఈ విధంగా చతుర్వింశత్, ఒక 24 మంది, పైన చెప్పుకున్న ఈ వైన్యుడి దగ్గర నుంచి మొదలుపెట్టి యయాతి వరకు 24 మంది రాజ్ఞాం, రాజుల గురించి, వాళ్లను సురర్షిణ, దేవ ఋషి అయిన నారదేన, నారదుల వారి చేత, పుత్రశోక అభితప్తాయ, పుత్రశోకంతో తపించిపోతున్న శైబ్యాయ, శైబ్యుడికి, పురా ఒకానొక సమయంలో, పురాతన కాలంలో, కీర్తితాః వాళ్ళందరూ కీర్తించబడ్డారు నారదుల వారి చేత. దేవర్షి అయిన నారదుల వారి చేత ఈ 24 మంది రాజులు పుత్రశోకంతో తపించిపోతున్న శైబ్యుడికి ఆయన ముందు కీర్తింపబడ్డారు నారదుడి చేత. అటువంటి వాళ్ళు ఒక్కళ్ళిద్దరు కాదు, ఎంత గొప్ప వాళ్ళు ఒక్కొక్కళ్ళో. వైన్యం మహారథం వీరం శృంజయం జయతాంబరం సుహోత్రం రంతిదేవంచ కక్షీవంతం తథా ఓసిజం బాహ్లీకం దమనం శైబ్యం శర్యాతిం అర్జితం జితం విశ్వామిత్రం అమిత్రఘ్నం అంబరీషం మహాబలం మరుత్తం మనం ఇక్ష్వాకుం గయం భరతం ఏవచ రామం దాశరథిం చయేవ శశబిందుం భగీరథం యయాతిం శుభకర్మాణం దేవైః యః యాజితః స్వయం చైత్యయూపాంకితా భూమిః యస్య ఇయం సవనాకరా. ఇతి రాజ్ఞాం చతుర్వింశత్ నారదేన సురర్షిణ పుత్రశోకాభితప్తాయ పురా శైబ్యాయ కీర్తితాః. తేభ్యః చ అన్యై గతాః పూర్వం రాజానః బలవత్తరాః మహారథాః మహాత్మానః సర్వైః సముదితాః గుణైః. తేభ్యః వీళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టి అన్యే ఇంకా ఎంతో మంది, పూర్వం రాజానః పూర్వం రాజులు, ఒక్కొక్కళ్ళు, బలవత్తరాః గొప్ప బలం కలిగిన వాళ్ళు, మహారథాః మహారథులు, మహాత్ములు, సర్వైః అందరూ గుణైః సముదితాః గుణాల చేత గొప్పగా ఉన్నవాళ్లే ఎంతో మంది, వాళ్ళందరూ కూడా గతాః గతించిపోయారు. పుట్టిన వాళ్ళు ఎవ్వరు భూమి మీద చిరకాలం ఉండరు. ఎవరి సమయం వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు. అది ప్రకృతి లక్షణము. తద్విరుద్ధంగా జరగడానికి అవకాశమే లేదు. వాళ్ళు వీళ్ళని కాదు, ఎంతో మంది గొప్ప గొప్ప రాజులందరూ వచ్చారు. ఏమైపోయారు అందరూ? కారే రాజులు, రాజ్యములు కలగవే, గర్వోన్నతిని పొందరే వారేరి అని మన భాగవతంలో అడిగినట్టు వాళ్ళిప్పుడేమయ్యారు? సిరిని మూటగట్టుకుని పోవంజాలిరే ఒక్కొక్కళ్ళు. అన్ని ఇక్కడే వదిలిపెట్టి మొత్తం వెళ్ళిపోయారు. వాళ్ళ శరీరాల్ని కూడా వాళ్ళు ఉంచుకోవడానికి వీల్లేదు అని చెప్తూ ఉన్నారు. తేభ్యః చ అన్యై గతాః పూర్వం రాజానః బలవత్తరాః మహారథాః మహాత్మానః సర్వైః సముదితాః గుణైః. వాళ్ళెవరెవరు? తేభ్యః, ఇంకా అక్కడ పైన చెప్పిన 24 మంది దగ్గర నుంచి మొదలుపెట్టి అన్యే ఎంతో మంది రాజులు గతాః. వాళ్ళ ఒక్కొక్కళ్ళ పేర్లు కూడా మనకు తెలుసు, వాళ్ళు చేసిన గొప్ప గొప్ప కర్మలు కూడా మనకు తెలుసు. ఉన్నారా వాళ్ళు? ఏరి
పూరుః కురుః యదుః శూరః విశ్వగస్వః మహాధృతిః అనేన యువనాశ్వః చ కకుత్సః విక్రమీ రఘుః విజితిః వీతిహోత్రః చ భవః శ్వేతః బృహద్గురుః ఉసీనరः శతరథः కంకः దులిదుహः ద్రుమः దంభోద్భవः పరः వేనः సగరः సంకృతిః నిమిః అజేయः పరశుః పుండ్రः శంభుః దేవావృదः అనగः దేవాహ్వయः సుప్రతిమः సుప్రతీకः బృహద్రథः మహోత్సాహः వినీతాత్మా సుక్రతుః నైషదः నలः సత్యవ్రతः శాంతభయः సుమిత్రः సుబలः ప్రభుః జానుజంగः అనరణ్యः అర్కः ప్రియభృత్యः శుభవ్రతः బలబంధుః నిరామర్తः కేతశృంగः బృహద్బలः దృష్టకేతుః బృహత్కేతుః దీప్తకేతుః నిరామయः అవిక్షిత్ ప్రబలः ధూర్తः కృతబంధుః దృఢేషుదిః మహాపురాణः సంభావ్యः ప్రత్యంగः పరః శృతిః అని ఇక్కడ ఇంకొక 60 రాజుల పేర్లు చెప్పారు మన గురువు గారు. పురు మహారాజు, కురువు మహారాజు, అక్కడి నుంచే ఈ కురువంశం అంతా వచ్చింది. కౌరవులందరూ. యదువంశము కృష్ణుల వారిది. శూరవంశము శూరసేనుడు, ఆ శూరుడి వంశంలో నుంచి మన కృష్ణుల వారు వచ్చినందుకే ఆయన శౌర్య అని కూడా పిలుస్తారు ఆయన్ని. విశ్వగసుడు, ఆ మహాధృతి కలిగిన వాడు ఆయన విశ్వగసుడు. ఆయన దగ్గర నుంచి యువనాసుడు. కకుత్సుడు గొప్ప పరాక్రమం కలిగిన వాడు, రఘుమహారాజు. ఈ కకుత్సుడు వంశంలో ఉండడం వల్లే రామచంద్రమూర్తిని కాకుత్స అని పిలుస్తాము. రఘువంశంలో ఉండడం వల్లే రామచంద్రమూర్తిని రఘురాముడని పిలుస్తాము. అటువంటి వాళ్ళు ఒక్కొక్కళ్ళు గొప్ప పరాక్రమవంతులు, గొప్ప వాళ్ళు. విజితుడు, వీతిహోత్రుడు, భవుడు, శ్వేతుడు, బృహద్గురుడు, ఉసీనరుడు, శతరథుడు, కంకుడు, దులిదుహుడు, ద్రుముడు, దంభోద్భవుడు, పరుడు, వేణుడు. ఈ వేణుడు గురించి మళ్ళీ మనకు చెప్తారు. ఈయన కొడుకే పృథు మహారాజు. సగరుడు మనకు తెలుసు, మన భగీరథుడి యొక్క పూర్వీకుడు. సంకృతి నిమి చక్రవర్తి, నిమి దగ్గర నుంచే సీతమ్మ తల్లి వంశమంతా వచ్చింది. అజేయుడు, పరశు, పుండ్రుడు. ఈ పరశుడు అంటే పరశురాముడు అనుకోవద్దు, పరశురాముడు బ్రాహ్మడు. ఇక్కడ రాజుల గురించి చెప్తున్నారు. పుండ్ర మహారాజు, శంభుడు, దేవావృధుడు, అనగుడైన పుణ్యాత్ముడు, పుణ్యాత్ముడైన దేవావృధుడు, దేవాహ్వయుడు, సుప్రతిముడు, సుప్రతీకుడు, బృహద్రథుడు, మహోత్సాహుడు, గొప్ప ఆత్మ కలిగిన వాడు ఆయన, వినీతాత్ముడు, పుణ్యాత్ముడు, మహోత్సాహుడు, సుక్రతు, నిషాదరాజు, నలుడు. ఈయన గురించి కూడా, నలమహారాజు గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటాం మనము. సత్యవ్రతుడు, శాంతభయుడు, సుమిత్రుడు, సుబలుడు, ప్రభువు, జానుజంగుడు, అనరణ్యుడు, అర్కుడు, ప్రియభృత్యుడు, శుభవ్రతుడు, బలబంధుడు, నిరామందుడు, కేతుశృంగుడు, బృహద్బలుడు, దృష్టకేతు, బృహత్కేతు, దీప్తకేతుడు. ఈ దీప్తకేతుడు నిరామయుడు. అసలు ఆమయములన్నవి, కళంకములన్నవి లేవు, నిష్కళంకమైన వాడు. తర్వాత అవిక్షిత్, మన పరీక్షిత్ లాగా అవిక్షిత్ అని ఇంకొక మహారాజు ఉన్నట్ట. ప్రబలుడు, ధూర్తుడు. ధూర్తుడు అని ఎవరైనా పేరు పెట్టుకుంటారేమో మరి తెలియదు. ధూర్తుడు అంటే చెడ్డవాడని అర్థము, దీనికి వేరే అర్థం ఉందేమో కూడా చూడాలి మనము. ధూర్తుడు మహారాజు. కృతబంధుడు, ఈయన దృఢ ఇషుదిహి. ఆయనకు ఇషువులంటే బాణాలు, ధి అంటే బుద్ధి. ఇషుధి, గొప్ప బాణ ప్రయోగంలో కావలసిన జ్ఞానం కలిగిన వాడు. దృఢమైన బాణాలను ప్రయోగించే జ్ఞానము, మరి లేకపోతే దృఢమైన బాణం లాంటి బుద్ధ్యో అటువంటిది కలిగిన వాడు కృతబంధుడు. మహాపురాణుడు, సంభావ్య, సంభావ్యుడు, ప్రత్యంగుడు, పరాహుడు, శృతి అని ఈ 60 మంది మహారాజులు. వీళ్ళేమయ్యారు? ఏతే వీళ్లే కాక అన్యే ఇంకా చాలా మంది, బహవహ ఎంతో మంది. ఎంతో మంది అంటే ఎంతమంది? శతశః వందల కొద్ది, అధ అట్లానే సహస్రశః వేల కొద్ది, పద్మశః పద్మము, శంఖము అని ఇంకా కోటి తర్వాత లెక్కలు వేరే రకంగా ఉంటాయి. ఈ పద్మానికి, పద్మము అన్నదానికి ఒకటి పెట్టి దాని పక్కన 50 సున్నాలు పెడితే పద్మం అనుకుంటా. దాని తర్వాత శంఖం, అట్లాంటివన్నీ ఉంటాయి. చాలా పెద్ద నంబర్స్.
ఇంకా ట్రిలియన్స్ అవన్నీ కూడా దాటిపోయిన తర్వాత ఇంకా లెక్కలేని నంబర్స్ అన్నమాట. ఇంక సున్నాలు పెట్టుకుంటూ కూర్చోవాలి, అన్ని ఉంటాయి పెద్దవి. అటువంటి పద్మశః మంది, దానికి అసలు ఇంకా దాన్ని ఏ రకం, దీనైతే వేల మంది వందల మంది అని చెప్తాం, దీన్ని ఇంకా చెప్పడం కూడా కష్టం. ఆ రకంగా ఎన్నో సంఖ్యాతాహ, ఆ రకంగా సంఖ్యలు కలిగిన వందలు వేలు పద్మాలు అన్న సంఖ్యలు కలిగిన అయుతశః లెక్కలేనన్ని అన్యే ఎంతో మంది ఇదే విధంగా శ్రూయంతే వినబడ్డారు కదా. ఎంతమంది! ఇప్పుడే నాకెక్కువ సంపూర్ణ జ్ఞానం కూడా లేదు, ఉన్న కొంత జ్ఞానానికే ఈ చెప్పిన కింద చెప్పిన 60 మంది, పైన చెప్పిన 24 మందిలో అక్కడక్కడ కొంతమంది నాకే తెలుస్తున్నారు. నా అదృష్టం మన పెద్దలు మనకు చెప్తూ ఉండడం వల్ల చిన్నప్పటి నుంచి వీళ్ళందరినీ వింటూనే ఉన్నాము. ఏమయ్యారు? ఏతే చ అన్యే చ బహవః శతశః అధ సహస్రశః శ్రూయంతే అయుతశః చ అన్యే సంఖ్యాతాః చ అపి పద్మశః హిత్వా సువిపులాన్ భోగాన్ బుద్ధిమంతః మహాబలాః రాజానః నిధనం ప్రాప్తాః తవ పుత్రైః మహత్తమాః. వీళ్ళందరూ కూడా మహత్తమాః, అందరూ మహాత్ములే, మహత్తులో ఉత్తమమైన వాళ్ళు. ఇంకా మహాబలాః, అందరూ మహాబలవంతులు, గొప్ప బుద్ధిమంతులు. వాళ్ళందరూ సువిపులాన్ విస్తారమైన విపులమైన భోగాన్ భోగాలన్నిటినీ హిత్వా వదిలిపెట్టి ఆ రాజానః రాజులందరూ నిధనం ప్రాప్తాః నిధనమైపోయారు. అందరూ గతాః వెళ్ళిపోయారు, ఎవ్వరూ లేరు. కారే రాజులు రాజ్యములు గల్గవే గర్వోన్నతిని పొందరే వారేరి సిరిన్ మూటగట్టుకుని పోవంజాలిరే. అన్నిటినీ అన్ని భోగాలను హిత్వా వదిలిపెట్టి శరీరాలని వదిలిపెట్టి కళేవరాలను వెళ్ళిపోయారు. అందరూ గొప్పవాళ్ళు, వాళ్ళు పోయారు. తవ పుత్రైః నీ పుత్రులు పోయారు. దానికా ఏడుస్తున్నావు? పోయారని ఏడుస్తున్నావా? పోకుండా ఎవరుంటారో? హిత్వా సువిపులాన్ భోగాన్ బుద్ధిమంతః మహాబలాః రాజానః నిధనం ప్రాప్తాః తవ పుత్రైః మహత్తమాః. యేషాం దివ్యాని కర్మాణి విక్రమః త్యాగః ఏవ చ మాహాత్మ్యం అపి చ ఆస్తిక్యం సత్యతా శౌచం ఆర్జవం విద్వద్భిః కథ్యతే లోకే పురాణైః కవిసత్తమైః సర్వర్ధి గుణ సంపన్నాః తే చ అపి నిధనం గతాః. యేషాం వీళ్ళందరి యొక్క దివ్యాని కర్మాణి దివ్యమైన గొప్ప గొప్ప ఘన కార్యాలన్నిటినీ, వాళ్ళ యొక్క విక్రమ పరాక్రమాన్ని, త్యాగాన్ని, రంతిదేవుడు మొదలైన వాళ్ళ త్యాగం ఎంత గొప్పగా చెప్పుకుంటామో, వాళ్ళ యొక్క మహాత్మ్యాన్ని, మహత్తును, గొప్పతనాన్ని, ఆస్తిక్యాన్ని, ఆస్తిక్య బుద్ధిని, సత్యత సత్యాన్ని, సత్యవాక్ పరిపాలన, మన సత్య హరిశ్చంద్రుడు, వాళ్ళ యొక్క రామచంద్రమూర్తి, వాళ్ళందరి యొక్క సత్యవాక్ పరిపాలనని, వాళ్ళ సత్యాన్ని, వాళ్ళ శౌచాన్ని, వాళ్ళ ఆర్జవాన్ని, రుజుత్వాన్ని, వీటన్నిటినీ విద్వద్భిః విద్వత్తు కలిగిన వాళ్ళు, విద్వాంసులు, పండితుల చేత, కవిసత్తమైః కవుల చేత, పురాణైః పురాణాల ద్వారా, లోకే లోకంలో కథ్యతే కథలుగా చెప్పుకుంటారు. వాళ్ళ యొక్క దివ్యమైన కర్మలు, పరాక్రమాలు, త్యాగాలు, శౌచాలు, ఆర్జవాలు, సత్యాలు, ఆస్తిక్య భావనలు, మాహాత్మ్యాలని పండితులు, కవులు, పురాణాలు లోకంలో కథలుగా చెప్పుకుంటాయి. వాళ్ళ యొక్క సర్వర్ధి గుణ సంపన్న, వాళ్ళందరూ సర్వర్ధి గుణ సంపన్నాః, సర్వ వృద్ధులతో, అన్ని రకాల వృద్ధులతో, ఎన్నో విధాలుగా వృద్ధి సాధించిన వాళ్ళు, ఒక్కొక్కళ్ళు గుణాలన్నీ సంపదలుగా కలిగిన వాళ్ళు. వాళ్ళందరూ ఎన్నో గుణాలు సంపాదించుకున్నారు, ఎంతో వృద్ధి సాధించారు.
ఏమయ్యారు? తే చాపి అందరూ కూడా నిధనం గతాహ నిధనమైపోయారు. ఉన్నారా ఒక్కళ్ళైనా? దేనికోసం ఏడుస్తున్నావు రాజా అని మన సంజయుడు అడుగుతున్నాడు. ఏషాం దివ్యాని కర్మాణి విక్రమః త్యాగః ఏవ చ మాహాత్మ్యం అపి చ ఆస్తిక్యం సత్యత శౌచం ఆర్జవం విద్వద్భిః కర్జ్యతే లోకే పురాణైః కవిసత్తమైః సర్వర్తిగుణ సంపన్నాః తే చ అపి నిధనం గతాః. మనకు తెలియని విషయమా? వాళ్ళు నిధనమైపోయారు, వీళ్ళు గతమైపోయారు, వాళ్ళు నిధనమైపోయారు, వాళ్ళు కాలం గతమైపోయారు, వాళ్ళు కాలం చేశారు అని మన సంజయుల వారు ధృతరాష్ట్రుడికి చెప్తుంటే మనం కూడా చదువుకుంటున్నాం. మనకు తెలియని విషయమా? అయినా కూడా మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పోతున్నారంటే అయ్యయ్యో పోయారని మన మనసు కూడా కదులుతుంది. దాని పేరే మహామాయ. మన ధృతరాష్ట్రుడికి ఉన్నట్టే ఒళ్ళు తూలుతున్నట్టుంది, కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి. మనసు మోహంతో నిండుతున్నది, శోకంతో పూడుకుని పోతున్నది అని ధృతరాష్ట్రుడే కాదు చెప్పింది, అర్జునుడు కూడా చెప్పాడు. నా వాళ్ళు పోతారు, నా వాళ్ళు పోతున్నారు, నాకు కళ్ళు తిరుగుతున్నాయి, ఒళ్ళు తూలుతుందని ఆయన కూడా చెప్పాడు. అందరికీ అట్లానే ఉంటుంది. ఎందుకంటే అది మాయ. దాంట్లో నుంచి బయటపడడం కోసమే మన తపస్సు ఇక్కడ. తవ పుత్రాః దురాత్మానః ప్రతప్తాః చ ఏవ మన్యునా లుబ్ధాః దుర్వృత్త భూయిష్టాః నతాన్ శోచితుం అర్హసి. వాళ్ళందరూ పోయిన వాళ్ళు, దివ్యమైన కర్మలు చేసిన వాళ్ళు, పరాక్రమం కలిగిన వాళ్ళు, త్యాగులు, శుచి కలిగిన వాళ్ళు, సత్యం కలిగిన వాళ్ళు, ఆర్జవం కలిగిన వాళ్ళు, ఆస్తిక్యులు, మహాత్ములు, వాళ్ళందరూ గొప్ప గుణ సంపదలు కలిగిన వాళ్ళు, సర్వ వృద్ధులు సంపాదించిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా పోయారు. నీ కొడుకులు ఏమైనా మహాత్ములా? తవ పుత్రాః తమరి పుత్రులు దురాత్మానః వాళ్ళు దుర్మార్గులు, మన్యున కోపంతో, ప్రతప్తాః కాగిపోయేవాళ్ళు, బతికున్నంత వరకు మనశ్శాంతికి అన్నం కూడా తినేవాళ్ళు కాదు, తింటూనే ఉండేవాళ్ళు, కోపాలతోటి తపించిపోయేవాళ్ళు నీ కొడుకులు, దుర్మార్గులు, దురాత్ములు. లుబ్ధాః లోభిగుణంతో ఉండేవాళ్ళు, దుర్వృత్త భూయిష్టాః దుర్వృత్తులతోటి, సద్వృత్తులతోటి కాదు, దుర్వృత్తులతోటి భూయిష్ట నిండి ఉన్నవాళ్ళు. వాళ్ళు పోయారని ఏడుస్తున్నావా? గొప్ప గొప్ప వాళ్లే పోయారు, నిజంగా గొప్ప వాళ్లే పోయారు. లోకంలో వాళ్ళ గురించి కీర్తిస్తుంటారు పండితులు, కవులు, పురాణాలు గొప్పగా శ్లాఘిస్తుంటాయి. అటువంటి వాళ్ళే పోయారు. నీ కొడుకులు వాళ్ళు గొప్ప వాళ్ళ? కనీసము బతికున్నంత వరకు దుర్మార్గాలు చేశారు, దుర్వృత్తులతోటి ఉన్నారు, కోపాలతోటి తపించిపోయారు, లోభి గుణాలతోటి పక్కవాడివి లాక్కోవడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళు పోయారని ఏడుస్తున్నావా? తాన్ వాళ్ళ కోసం శోచిత్వం ఏడవడానికి నా అర్హసి, అర్హత లేదు నీకు, ఏడవలసిన పని లేదు, అక్కర్లేదు ఏడవడం అని సంజయుల వారు చెప్తున్నారు. తవ పుత్రాః దురాత్మానః ప్రతప్తాః చ ఏవ మన్యునా లుబ్ధాః దుర్వృత్త భూయిష్టాః నతాన్ శోచితుం అర్హసి. శ్రుతవాన్ అసి మేధావి బుద్ధిమాన్ ప్రాజ్ఞ సమ్మతః యేషాన్ శాస్త్రానుగాః బుద్ధిః నతే ముహ్యంతి భారత. ఆ భరత వంశంలో పుట్టినవాడా ఓ ధృతరాష్ట్ర మహారాజా, మేధావి మేధస్సు కలిగినవాడు, బుద్ధిమాన్ బుద్ధిమంతుడు, ప్రాజ్ఞ సమ్మతః ప్రాజ్ఞులతోటి సమ్మతింపబడ్డవాడు, శాస్త్రానుగాః బుద్ధిః శాస్త్రాన్ని అనుసరించే బుద్ధి కలిగిన వాడు. అటువంటి వాళ్ళు తే వాళ్ళందరూ ఏషాం వీళ్ల కోసము, వెళ్ళిపోయిన వాళ్ళ కోసము, నా ముహ్యంతి మోహానికి గురికారు అని నువ్వు కూడా శృతవానసి వినే ఉన్నావు. మేధావులు, బుద్ధిమంతులు, ప్రాజ్ఞులు ఒప్పుకునేవాళ్ళు, శాస్త్రాన్ని అనుసరించి బుద్ధిని నడిపించే వాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళ కోసం, వెళ్ళిపోయిన వాళ్ళ కోసము మోహం చెందరు అని నువ్వు కూడా వినే ఉన్నావు. ఎందుకు శోకిస్తున్నావు అని మన సంజయుల వారు ధృతరాష్ట్రుణ్ణి అడుగుతున్నారు. శ్రుతవానసి మేధావి బుద్ధివాన్ ప్రాజ్ఞ సమ్మతః యేషాన్ శాస్త్రానుగాః బుద్ధిః నతే ముహ్యంతి భారత.
నిగ్రహానుగ్రహౌ చ అపి విదితౌ తే నరాధిప నా అత్యంతం ఏవ అనువృత్తి శ్రూయతే పుత్రరక్షణే. ఓ నరాధిప, ఓ రాజా, నిగ్రహానుగ్రహౌ, నిగ్రహము అనుగ్రహము, ఎప్పుడు ఆగాలి, ఎప్పుడు అనుగ్రహించాలి, ఎప్పుడు నిగ్రహించాలి, ఎప్పుడు అనుగ్రహించాలి, ఎప్పుడు పట్టుకోవాలి, ఎప్పుడు వదిలిపెట్టాలి అని ఆ విషయాలు తే నీకు విదితౌ తెలిసి ఉన్నవి. నీకు కూడా అవి తెలుసు కదా. పట్టు విడుపు ఉండాలి ఎవరికైనా. ఎప్పుడు ఏ సమయంలో ఎవరిని అనుగ్రహించాలి, ఎప్పుడు ఆగ్రహించాలి, ఎప్పుడు నిగ్రహించాలి అన్న విషయాలు నీకు కూడా తెలుసు కదా. అయినా కూడా ఏం చేసావు నువ్వు? పుత్ర రక్షణే, పుత్రుల మీద ప్రేమతో వాళ్లకు మంచి చెయ్యాలని, వాళ్ళని రక్షించాలి, కాపాడాలి అన్న కోరికతో అత్యంతం ఏవా, అతిగా అనువృత్తి అనుసరించి ప్రవర్తించేవాడివి. పుత్రుల గురించి వాళ్ళు బాగుండాలి, వాళ్ళు బాగుండాలని ఇంకా అత్యంతంగా పలవరించేవాడివి. ఈ విధంగా చెయ్యడము నా శ్రూయతే, ఎక్కడా వినలేదు. నీలాగా బిడ్డల కోసం తపించిపోయి వాళ్ళ కోసం ఎంత దూరమైనా పోయి ఏది పడితే అది, ఎక్కడ ఆగాలి, ఎక్కడ ముందుకెళ్లాలని కూడా తెలియకుండా, నిగ్రహానుగ్రహాలు కూడా పట్టించుకోకుండా నీ బిడ్డల కోసమే నువ్వు ఇంత అతిగా చేశావు. ఇదెక్కడా వినలేదు. నిగ్రహానుగ్రహౌ చ అపి విదితౌ తే నరాధిప నా అత్యంతం ఏవ అనువృత్తి శ్రూయతే పుత్రరక్షణే. భవితవ్యం తథా తత్ చ న అతః శోచితుం అర్హసి దైవం ప్రజ్ఞా విశేషేణ కః నివర్తితుం అర్హతి. తత్ అది, తథా అట్లానే, భవితవ్యం జరుగుతుంది. ఏది ఎట్లా జరగాలో అది అట్లా జరుగుతుంది. అతః ఇంకా దాని గురించి శోచితం శోకింపడం నా అర్హసి తగిన పని కాదు. జరగవలసింది అట్లానే జరుగుతుంది. ఎట్లా జరగాలో అట్లా జరుగుతుంది. దాని గురించి శోకించి చేసేదేం లేదు. ప్రజ్ఞా విశేషేణ, తెలివితేటలతోటి, విశేషమైన ప్రజ్ఞతోటి దైవాన్ని, ప్రారబ్ధాన్ని నివర్తితుం మళ్లించడము, కహ ఎవరు అర్హతి చేయగలరు. గొప్ప తెలివి చూపించి ఎంతో ప్రజ్ఞతో, విశేషమైన ప్రజ్ఞతో ప్రారబ్ధాన్ని కూడా వెనక్కు తిప్పుతాను అని ప్రయత్నం చేసిన వాళ్ళు ఎవరున్నారు? చేసి దాన్ని సాధించగలిగిన వాళ్ళు ఎవరున్నారు? ప్రారబ్ధాన్ని ప్రతి వాళ్ళు అనుసరించి ప్రవర్తించవలసి వస్తుంది. విధి రాత ఎవ్వరికి తప్పదు. దానికోసం శోకించవలసిన అవసరం లేదు. జరగవలసింది జరుగుతుంది. కానున్నది కాక మానదు. భవితవ్యం తథా తత్ చ నా అతః శోచితుం అర్హసి దైవం ప్రజ్ఞా విశేషేణ కః నివర్తితుం అర్హతి. విధాతృ విహితం మార్గం న కశ్చిత్ అతివర్తతే కాలమూలం ఇదం సర్వం భావాభావౌ సుఖాసుఖే. విధాత, విధి రాత, విహితం, అది ఈ విధంగా జరగాలి అని విధించిందంటే ఆ విధి విహితమైన మార్గాన్ని కశ్చిత్ ఎవ్వడు నా అతివర్తతే తప్పించలేడు. విధి విహితమైన మార్గాన్ని, విధి విధానాన్ని ఎవ్వడూ తప్పించలేడు. భావాభావౌ, భావం ఉన్నది అభావం లేదు అని, ఉన్నది లేదు అని అనిపించడాలు, సుఖ అసుఖాలు, సుఖ దుఃఖాలు, సుఖ దుఃఖాలు, భావాభావాలు. భావాభావాలు అంటే పుట్టుకలు పోవడాలు, జన్మలు మరణాలు. అందులో జన్మలు మరణాలు ఉన్నాయంటే సుఖ దుఃఖాలు. ఈ సర్వము, ఇదం సర్వం మొత్తం కాలమూలం, కాలమే దీనికి మూలము. ఒకటి విధి, ఒకటి కాలము. విధి ప్రారబ్ధ కర్మల్ని నియంత్రిస్తుంది. ఆ ప్రారబ్ధ కర్మల్ని చేస్తూ పోవడం కోసం కాలము ఆ జీవులను నియంత్రిస్తుంటుంది, నియమిస్తుంటుంది. విధి కర్మల్ని నియంత్రిస్తుంటే కాలము జీవులను నియమిస్తుంటుంది.
వీటిని దాటిపోయేందుకు ఎవ్వరికీ అవకాశం లేదు, ఎంత ప్రయత్నం చేసినా సరే. విధాతృ విహితం మార్గం న కశ్చిత్ అతివర్తతే, కాలమూలం ఇదం సర్వం భావాభావౌ సుఖాసుఖే. కాలః పచతి భూతాని కాలః సంహరతి ప్రజాః, నిర్దహంతం ప్రజాః కాలం కాలః సమయతే పునః. కాలః కాలమే భూతాని ప్రాణులను పచతి వండుతుంటుంది, కాలః కాలమే ప్రజాః ప్రజలను సంహరతి హరిస్తుంటుంది, కాలమే ప్రజాః ప్రజలను నిర్దహంతం దహించి వేస్తుంటుంది, కాల్చేస్తుంటుంది, కాలః కాలమే పునః మళ్ళీ సమయతే శమింపజేస్తుంటుంది, ఉపశమింపజేస్తుంటుంది. కాలమే కాల్చేస్తుంటుంది, ఉపశమింపజేస్తుంటుంది, అదే వండుతుంటుంది, అదే హరిస్తుంటుంది. కాలమే ఇదంతా చేస్తుంటుంది, దాన్ని దాటడం ఎవరి శక్యం కాదు. ప్రతి వాళ్ళు కాలవశులై దానికి లోబడి ప్రవర్తిస్తుంటారు. కాలః పచతి భూతాని కాలః సంహరతి ప్రజాః, నిర్దహంతం ప్రజాః కాలం కాలః సమయతే పునః. కాలః వికురుతే భావాన్ సర్వాన్ లోకే శుభాశుభాన్, కాలః సంక్షిపతే సర్వాః ప్రజాః విసృజతే పునః. కాలః కాలమే శుభాశుభాన్ శుభాశుభాలను మంచి చెడులను, సర్వాన్ మొత్తాన్ని, ఆ భావాన్ భావాలన్నిటినీ, మంచి చెడు శుభాశుభాలన్న భావాలన్నిటినీ ఈ లోకంలో వికురుతే తయారు చేస్తుంటుంది, మారుస్తుంటుంది. ఇవాళ మంచిదనిపించింది, ఇంక కొంతసేపు అయితే అనిపించకపోవచ్చు. ఇంతకు ముందు మంచి కాదనిపించింది, ఇప్పుడు శుభం అనిపించవచ్చు. లేదా అది ఉండొచ్చు భావము, లేకుండా పోవచ్చు ఆ భావము. సర్వము కాలం వల్లే ఈ లోకంలో జరుగుతుంటుంది. కాలమే సర్వాహ ప్రజాహ ప్రజలందరినీ సంక్షిపతే లయం చేస్తుంటుంది, కలిపేసుకుంటుంటుంది. కాలమే పునః తిరిగి విసృజతే సృజిస్తుంటుంది, సృష్టిస్తుంటుంది. ఇదంతా కాలం వల్లే జరుగుతుంటుంది. కాలః వికురుతే భావాన్ సర్వాన్ లోకే శుభాశుభాన్, కాలః సంక్షిపతే సర్వాః ప్రజాః విసృజతే పునః. కాలః సర్వేషు భూతేషు చరతి అవిధృతః సమః. ఇన్ని చేసే కాలానికి నావాడు పరాయివాడని లేదు, తన పర భేదాలు కాలానికి లేవు. కాలము సర్వసమము, కాలము అందరికీ సమానమే. ఒకడికి కాలము బాగుండడము, ఒకడికి కాలము బాగలేకపోవడం, ఈ కాలం నాకు పనికి రావట్లేదు, ఈ సమయం నాకు కుదరట్లేదు, కాలం నాకు కలిసి రావట్లేదు, కాలం నాకు ఇప్పుడు బాగున్నది అని చెప్పుకోవడం అంతా వాడి వాడి భావనలను బట్టి ఉంటాయి. కాలం మాత్రం అందరికీ సమానమే. కాలం ఆ విధంగా సర్వేషు భూతేషు అన్ని ప్రాణుల్లో అవిధృతః అడ్డు లేకుండా చరతి తిరుగుతుంటుంది. కాలః సర్వేషు భూతేషు చరతి అవిధృతః సమః. అతీతానాగతాః భావాః ఏ చ వర్తంతి సాంప్రతం, తాన్ కాల నిర్మితాన్ బుద్ధ్వా న సంయం హాతుమర్హసి. ఏవేవైతే అతీత గడిచిపోయిన, అనాగత ఇంకా రాని భావాః భావాలున్నాయో, జన్మలున్నాయో, ఆలోచనలున్నాయో, కర్మలున్నాయో, ప్రాణులున్నాయో, ఏవైనా సరే నీకు భావాలు, నా కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి, ఒళ్ళు తూలుతున్నట్టున్నది, మనసంతా చీకట్లు కమ్మినట్టున్నది, మనసంతా చెదిరిపోతున్నది అన్న భావాలన్నీ నీకేవో కలుగుతున్నాయని నువ్వు చెప్పావు కదా. ఏ ఏ భావాలన్నీ ఇంతకు ముందు నీకు కలిగాయో, ఇప్పుడు కలగబోతున్నాయో, ఇంకా ముందు కలుగుతాయో, ఏవేవి సాంప్రతం ఇప్పుడు వర్తంతి ప్రవర్తిస్తున్నాయో, అతీత జరిగిపోయినవి, అనాగతం ఇంకా రానివి, భవిష్యత్తులో వచ్చేవి, ఇప్పుడు సాంప్రతం ఈ సమయంలో వర్తంతి జరుగుతున్నాయి. వర్తమానంలో, భూతకాలంలో, భవిష్యత్ కాలంలో ఏ ఏ భావాలు కలుగుతూ ఉన్నాయో తాన్ అవన్నీ కూడా
కాల నిర్మితాన్ కాలం వల్లే తయారు కాబడ్డాయని బుద్ధ్వా తెలుసుకుని సంజ్ఞాం తెలివిని హాతుం పోగొట్టుకోవడం నా అర్హసి తెలివి తప్పడము తెలివి పోగొట్టుకోవడం చేయతగిన పని కాదు. తెలివి పోయిందంటే ఇంకేముంది, ఇంకేమీ లేదు, అంతా చీకటే, అదే మరణం. అతీత అనాగతాః భావాః ఏ చ వర్తంతి సామృతం తాన్ కాల నిర్మితాన్ బుద్ధ్వా న సంజ్ఞాం హాతుం అర్హసి. సూతః ఉవాచ. అంతవరకు చెప్పి మన సంజయుల వారు మన ధృతరాష్ట్రుణ్ణి ఊరడిస్తున్నారు. ఇంతవరకు మన సూతుల వారు మనకందరికి శౌనకాదులకు కథ చెప్తూ ఉన్నారు కదా, ఇంకక్కడి నుంచి ఆయన ముందుకు వెళ్తున్నారు. అత్ర ఉపనిషదం పుణ్యాం కృష్ణద్వైపాయనః అబ్రవీత్ భారత అధ్యయనాత్ పుణ్యాత్ అపి పాదం అధీయతః శ్రద్ధదానస్య పూయంతే సర్వ పాపాని అశేషతః అని ఇక్కడి నుంచి సూతుల వారు శౌనకాది మహర్షులకు మనందరికీ ఈ అధ్యాయం చదవడం వల్ల కలిగే మంచి చెప్తున్నారు, ఫలశ్రుతి చెప్తున్నారు. చూసుకుందాము. అత్ర ఇందులో ఇప్పుడు మనం చదువుకున్న ఈ ఆది పర్వంలోని అనుక్రమణి పర్వంలో అందులో అత్ర ఉపనిషదం ఉపనిషత్తులు పుణ్యం పుణ్యమైన ఉపనిషత్తు విషయాలన్నీ మన కృష్ణ ద్వైపాయనుల వారు వ్యాసుల వారు అబ్రవీతు చెప్పారు. ఈ భారత అధ్యయనాత్ భారతాన్ని అధ్యయనం చేయడం అన్న పుణ్యాత్ పుణ్యం వల్ల ఇందులో ఒక పాదం అధీయత ఇప్పుడు మనం చదువుకున్న ఈ అనుక్రమణిక పర్వంలో ఒక్క పాదాన్ని అధ్యయనం చేసినా కూడా ఆ విధంగా చదివిన శ్రద్ధదానుడు శ్రద్ధదానస్య వాడికి ఏమైనా పాపాలుంటే వాడి యొక్క సర్వ పాపాలన్నీ అశేషత నిశ్శేషంగా పూయంతే పునీతమవుతాయి. వాడి పాపాలన్నీ పునీతమవుతాయట. మరి పాపాలన్నీ పుణ్యాలు అవుతాయో ఏంటో, అవన్నీ పావనమవుతాయి అని చెప్తున్నారు. అత్ర ఉపనిషదం పుణ్యాం కృష్ణద్వైపాయనః అబ్రవీత్ భారత అధ్యయనాత్ పుణ్యాత్ అపి పాదం అధీయతః శ్రద్ధదానస్య పూయంతే సర్వపాపాని అశేషతః దేవర్షయః హి అత్ర పుణ్యాః బ్రహ్మ రాజర్షయః తథా కీర్త్యంతే శుభకర్మాణః తథా యక్ష మహా ఉరగాః. అత్ర ఇందులో దేవర్షయః దేవర్షులు, పుణ్యాః పుణ్యమూర్తులు, బ్రహ్మర్షులు రాజర్షులు తథా అట్లానే శుభకర్మలన్నీ పుణ్యకర్మలన్నీ చేసే యక్ష మహా ఉరగాలు యక్షోరగాలు వీళ్ళందరూ కీర్త్యంతే కీర్తించబడతారు. దేవర్షయః హి అత్ర పుణ్యాః బ్రహ్మ రాజర్షయః తథా కీర్త్యంతే శుభకర్మాణః తథా యక్ష మహా ఉరగాః. భగవాన్ వాసుదేవః చ కీర్త్యతే అత్ర సనాతనః సహ హి సత్యం ఋతం చ ఏవ పవిత్రం పుణ్యం ఏవ చ. అత్ర ఇందులో సనాతనః సనాతనుడైన వాడు భగవాన్ వాసుదేవుడు కీర్త్యతే కీర్తింపబడతాడు. సహ ఆయనే సత్యం ఆయనే ఋతం ఆయనే పవిత్రం ఆయనే పుణ్యం ఏవ చ. భగవాన్ వాసుదేవః చ కీర్త్యతే అత్ర సనాతనః సహ హి సత్యం ఋతం చ ఏవ పవిత్రం పుణ్యం ఏవ చ. శాశ్వతం బ్రహ్మ పరమం ధ్రువం జ్యోతిః సనాతనం యస్య దివ్యాని కర్మాణి కథయంతి మనీషిణః. ఆ వాసుదేవుడే శాశ్వతము, బ్రహ్మము పరబ్రహ్మము, పరమం ధ్రువం జ్యోతి సనాతనం, ఎవరి యొక్క దివ్యమైన కర్మలను మనీషిణః మహాత్ములు కథయంతి కథలుగా చెప్పుకుంటారో ఆయన గురించిన విషయాలన్నీ ఇందులో ఉన్నాయి. శాశ్వతం బ్రహ్మ పరమం ధ్రువం జ్యోతిః సనాతనం యస్య దివ్యాని కర్మాణి కథయంతి మనీషిణః. అసత్ సత్ సదసత్ చ ఏవ యస్మాత్ ఏవ ప్రవర్తతే సంతతిః చ ప్రవృత్తిః చ జన్మ మృత్యుః పునర్భవః.
ఆయనే అసత్, ఆయనే సత్, ఆయనే సదసత్. యస్మాత్ ఎవరి వలనైతే ఏతత్ ఇదంతా మొత్తం సంతతి ఉండడము, ప్రవృత్తి ప్రవర్తించడము, జన్మించడము, మరణించడము, పునః మళ్ళీ భవము పుట్టడము, ఇవన్నీ ప్రవర్తిస్తూ ఉంటాయో, ఎవరి వల్లే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయో ఆయనే సదసదాత్మకమైన ఆ సనాతన స్వరూపము. అసత్ సత్ సదసత్ చ ఏవ యస్మాత్ ఏవ ప్రవర్తతే సంతతి చ ప్రవృత్తి చ జన్మ మృత్యు పునర్భవ. ఇక్కడేదో అక్షరదోషమున్నది. అధ్యాత్మం శ్రూయతే యత్ చ పంచభూత గుణాత్మకం అవ్యక్తాది పరం యత్ చ సహ ఏవ పరిగీయతే. అధ్యాత్మం యత్ ఏదైతే పంచభూత గుణాత్మకమైన, పంచభూతాలు త్రిగుణాలతో కూడి ఉన్న అధ్యాత్మం అంతా అయి ఉన్నదో అది ఈయనే అని శ్రూయతే చెప్పబడుతుంది. పైగా సహ ఏవ ఈయనే అవ్యక్తాదికి పరంగా కూడా ఉంటాడు. యత్ ఎవరైతే, యత్ ఏదైతే అవ్యక్తం అని అనుకుంటామో అవ్యక్తంలో నుంచే భూతాది పంచభూతాలన్నీ వస్తాయి. అందులోనే త్రిగుణాత్మకమైన ప్రపంచం ప్రకృతంతా ఉంటుంది. ఇవన్నిటికీ వీటన్నిటికీ పరంగా ఉంటారు అని ఎవరి గురించి చెప్పుకుంటామో సహ ఏవ ఆయనే ఇందులో పరిగీయతే గొప్పగా కీర్తించబడ్డాడు, గానం చేయబడ్డాడు. అవ్యక్తంలో నుంచే భూతాది, అక్కడి నుంచి త్రిగుణాత్మకమైన మొత్తం సమస్త ప్రపంచం వస్తూ ఉంది. ఆ ఉన్నదానికి పరమై ఉన్నది ఈయనే సహ ఏవ అని గొప్పగా గానం ఎవరి గురించి చేస్తామో ఆయన గురించి ఇక్కడ ఈ అధ్యాయంలో చెప్పబడ్డది. అధ్యాత్మం శ్రూయతే యత్ చ పంచభూత గుణాత్మకం అవ్యక్తాది పరం యత్ చ సహ ఏవ పరిగీయతే. యత్తత్ యతివరాః యుక్తాః ధ్యానయోగ బలాన్వితాః ప్రతిబింబం ఇవ ఆదర్శే పశ్యంతి ఆత్మని అవస్థితం. యత్ ఏదైతే యతివరాః యతులందరూ, యోగులందరూ, అందులో కూడా శ్రేష్ఠులు వరిష్ఠులు, యుక్తాః ఆ యుక్తితో యోగ మార్గంలో ఉన్న వాళ్ళు యోగులందరూ, ధ్యాన యోగ బలాన్వితాః ధ్యాన యోగంతో ఆ బలంతో కూడి ఉన్న వాళ్ళు, ఆదర్శే ఆదర్శం అంటే అద్దం, అద్దంలో ప్రతిబింబం ఇవ అద్దంలో ప్రతిబింబం లాగా తత్ ఆ తత్ పదార్థాన్ని ఆత్మని అవస్థితం తనలోనే ఉన్నదానిగా పశ్యంతి చూసుకుంటారో ఆ వాసుదేవుడు, ఆయన గురించి ఈ అధ్యాయంలో కీర్తించబడి ఉన్నది. యత్ తత్ యతివరాః యుక్తాః ధ్యానయోగ బలాన్వితాః ప్రతిబింబం ఇవ ఆదర్శే పశ్యంతి ఆత్మని అవస్థితం. తత్ పదార్థాన్ని, తనలోనే ఉన్న ఆ పదార్థాన్ని అద్దంలో ప్రతిబింబంలాగా ధ్యానయోగంలో ఏ యోగులు చూసుకుంటారో, శాంతాకారం భుజగశయనం అని చదువుకుంటూ అందులో యోగి హృధ్యానగమ్యం అని చెప్పుకున్న ఆ పరమాత్మ పదార్థం, ఆత్మలోనే వ్యవస్థితమై ఉన్న ఆ తత్ పదార్థం తమలోనే ప్రతిబింబంలాగా, అద్దంలో ప్రతిబింబంలాగా వాళ్ళు చూసుకుంటూ ఉంటారో ఆ పరాత్మ పదార్థం కూడా ఇందులో ఉన్నది. శ్రద్ధానః సదోద్యుక్తః సత్యధర్మపరాయణః ఆసేవన్ ఇమం అధ్యాయం నరః పాపాత్ ప్రముచ్యతే. శ్రద్ధానః శ్రద్ధ కలిగిన వాడు, శ్రద్ధావంతుడు, సదోద్యుక్తః సత్తు గురించి ఉద్యుక్తుడై ప్రయత్నంలో ఆ యుక్తితో ఉన్నవాడు, ఆ సాధనలో ఉన్నవాడు, సత్యధర్మ పరాయణుడైన వాడు. ఇమం అధ్యాయం ఈ అనుక్రమణి అధ్యాయాన్ని మనం ఇంతవరకు చదువుకున్న దాన్ని ఏ నరహ నరుడైతే ఆసేవన్ సేవిస్తాడో ఆ నరహ ఆ నరుడు పాపాత్ పాపాల్లో నుంచి ప్రముచ్యతే ముక్తి పొందుతాడు. శ్రద్ధానః సదోద్యుక్తః సత్యధర్మపరాయణః అసేవన్ ఇమం అధ్యాయం నరః పాపాత్ ప్రముచ్యతే.
अनुक्रमणिम् अध्यायं भारतस्य इमम् आदितः आस्तिकः सततं शृण्वन् न कृच्छ्रेषु अवसीदति। इमं भारतस्य ఈ భారతంలోని అనుక్రమణిం అధ్యాయం ఈ అనుక్రమణిక అన్న అధ్యాయాన్ని ఆదితః మొదటి నుంచి ఆది నుంచి ఏ ఆస్తికః నమ్మకం ఉన్నవాడు ఆస్తిక్య భావన ఉన్నవాడు సతతం ఎల్లప్పుడూ శృణ్వన్ వింటూ ఉంటే అప్పుడు వాడు కృచ్ఛ్రేషు కష్టాల్లో నా అవసీదతి జారిపోడు కష్టాల్లో కుంగిపోడు। భారతంలోని ఈ అనుక్రమణిక అన్న అధ్యాయాన్ని మొదటి నుంచి శ్రద్ధగా పూనికతోటి నమ్మికతోటి ఎప్పుడూ చదువుకునేవాడు వినేవాడు కష్టాల్లో కూరుకుపోడు। అనుక్రమణిం అధ్యాయం భారతస్య ఇమం ఆదితః ఆస్తికః సతతం శృణ్వన్ న కృచ్ఛ్రేషు అవసీదతి। उभे संध्ये जपन् किंचित सद्यः मुच्येत किल्बिषत् अनुक्रमण्या यावत् स्यात् अह्नारात्र्या च संचितम्। यावत् ఈ అనుక్రమణి అధ్యాయాన్ని ఎవరైతే ఉభయ సంధ్యల్లో జపిస్తారో వాళ్ళు కించిత్ ఎంతైనా సరే అహ్నారాత్య రాత్రి పగలు సంచితం సంపాదించుకున్న కూడగట్టుకున్న కిల్బిషత్ పాపాల్లో నుంచి సద్య వెంటనే ముచ్చేత బయటపడిపోతారు। ఈ అనుక్రమణి పర్వాన్ని ఉభయ సంధ్యల్లో జపించే వాళ్ళు రాత్రి పగలు వాళ్ళు ఎన్ని పాపాలు కూడగట్టుకున్నా కూడా వాటన్నిటిలో నుంచి వెంటనే బయటపడతారు। उभे संध्ये जपन् किंचित सद्यः मुच्येत किल्बिषत् अनुक्रमण्या यावत् स्यात् अह्नारात्र्या च संचितम्। भारतस्य वपुः हि एतत् सत्यं च अमृतम् एव च नवनीतं यथा दद्मः द्विपदां ब्राह्मणः यथा। एतत् ఇది ఈ అనుక్రమణి పర్వము భారతస్య ఈ మొత్తం మహాభారతానికి వపుహి అది దాని శరీరం। మొత్తం మహాభారతానికి ఈ అనుక్రమణిక పర్వం అన్నది శరీరం। ఇది సత్యం, ఇది అమృతం ఏవ, అనుమానమేమీ లేదు। యథా ఏ విధంగానైతే దద్నః పెరుగులో నవనీతం వెన్న ఉంటుందో తరచి చూస్తే పెరుగులో వెన్న ఎట్లా బయటికి వస్తుందో అట్లా మొత్తం భారతంలో ఈ అధ్యాయం వెన్న లాంటిది। ద్విపదం రెండు కాళ్లతో నడిచే అన్ని ప్రాణుల్లో అంటే మనుషుల్లో బ్రాహ్మణః యథా బ్రాహ్మణ్ లాంటిది, మనుషుల్లో బ్రాహ్మణ్ లాంటిది। మొత్తం భారతంలో ఈ అనుక్రమణి పర్వము పెరుగులో వెన్న లాంటిది। చతుష్పదులంటే 4 పాదాలతో నడిచేవి మామూలు జంతువులు, ద్విపదులంటే 2 పాదాలతో నడిచేది అట్లా। భారతస్య వపుః హి ఏతత్ సత్యం చ అమృతం ఏవ చ నవనీతం యథా దద్నః ద్విపదాం బ్రాహ్మణః యదా। హ్రదానాం ఉదధిః శ్రేష్టః గౌః వరిష్ఠః చతుష్పదాం యథా ఏతాని వరిష్ఠాని తదా భారతం ఉచ్యతే। హ్రదానాం అన్ని మడుగుల్లోకి శ్రేష్టమైంది సముద్రం। నీళ్లు ఉన్న అన్ని హ్రదాల్లో గొప్పదేది అంటే సముద్రమే కదా, చిన్న చిన్న కుంటలు కావు కదా। అట్లానే చతుష్పదాలు 4 పాదాలతో చరించే జంతువులన్నిటిలోకి వరిష్టమేమి గోవు ఆవు। యథా ఏ విధంగానైతే ఏతాని ఇవి వరిష్టాని శ్రేష్టమైనవో తథా అట్లానే భారతం కూడా అని ఉచ్యతే చెప్పబడుతుంది। హ్రదానాం ఉదధిః శ్రేష్టః గౌః వరిష్ఠా చతుష్పదాం యథా ఏతాని వరిష్టాని తథా భారతం ఉచ్యతే। యః చ ఏనం శ్రావయేత్ శ్రాద్ధే బ్రాహ్మణాత్
పాదం అంతతః అక్షయ్యం అన్నపానం తత్ పితॄన్ తస్య ఉపతిష్ఠతి. యహ ఎవరైతే శ్రాద్ధం పెద్దలకు పిండ ప్రదానం చేసే శ్రాద్ధాల్లో వాటి యొక్క అంతతః చివర్న ఏనం దీన్ని ఈ అనుక్రమణి పర్వాన్ని శ్రావయేత్ వినిపిస్తే బ్రాహ్మణాత్ ఒక బ్రాహ్మణ్ణి పట్టుకుని ఆయనకు ఈ అనుక్రమణి పర్వంలో కనీసం పాదం ఒక్క పాదాన్నైనా వినిపిస్తే ఇంకప్పుడు తస్య ఆ శ్రాద్ధం పెడుతున్న వాడి యొక్క పితరులకు తత్ ఆ పాదం ఒక్కటి అక్షయం అన్నపానంగా, క్షయమన్నది లేని తరిగిపోని అన్నపానాదులుగా ఉపతిష్ఠతి వెళ్ళి కూర్చుంటుందిట. ఒక్క పాదము బ్రాహ్మడికి ఆ శ్రాద్ధం సమయంలో చివర్లో చదివి వినిపిస్తే అప్పుడు అతని యొక్క ఆ శ్రాద్ధం పెడుతున్న వాడి యొక్క పితరులకు అక్షయమైన అన్నపానాలుగా ఇది ఉంటుందిట. యహ చయేనం శ్రావయేత్ శ్రాద్ధే బ్రాహ్మణాత్ పాదమంతతః అక్షయ్యం అన్నపానం తత్పితॄన్ తస్య ఉపతిష్ఠతి. ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృంహయేత్ బిభేతి అల్పశ్రుతాత్ వేదః మాం అయం ప్రతరిష్యతి. ఇతిహాస పురాణాభ్యాం, ఇతిహాసాలు పురాణాలతో వేదము సముపబృంహయేత్ వృద్ధి పొందించాలి. వేదాన్ని అందరూ డైరెక్ట్ గా చదువుకుంటే ఒకవేళ అప్పుడు వేదము ఆ చదువుకునే వాళ్ళలో అల్పశ్రుతులుంటే ఎక్కువగా చదువుకోరు, కొంత చదువుకుంటారు, సరిగ్గా శ్రద్ధగా చదువుకోరు. వాళ్ళందరూ అటువంటి అల్ప మేధావులందరూ అల్పశ్రుతులందరూ వేదాన్ని చదువుకుంటే ఆ వేదంట అమ్మో నన్ను ఇయం ఈ విధంగా ప్రతరిష్యతి, నన్ను చంపేస్తున్నారు, నన్ను చెడగొట్టేస్తున్నారు అని వేదము బిభేతి భయపడుతుందిదా. అందుకని వేదాన్ని ప్రతి వాళ్ళు చదువుకుంటే వేదం భయపడుతుంది కాబట్టి, కానీ అందరికీ వేదం కావాలి కాబట్టి ఇతిహాస పురాణాల ద్వారా వేదాన్ని వృద్ధి పొందింపచేయాలి, దాన్ని వ్యాప్తి చేయాలిట. అందుకని మనకు భారతాన్ని మన వ్యాస మహర్షి రాసిచ్చారు. ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృంహయేత్ బిభేతి అల్పశ్రుతాత్ వేదః మాం అయం ప్రతరిష్యతి. కార్ష్ణం వేదం ఇమం విద్వాన్ శ్రావయిత్వా అర్థం అశ్నుతే భ్రూణహత్యా కృతం చ అపి పాపం జహ్యాత్ న సంశయః. విద్వాంసుడు పండితుడు ఇమం కార్ష్ణం వేదం, ఈ కృష్ణుడి యొక్క వేదాన్ని, కార్ష్ణం అంటే కృష్ణుడి నుంచి వచ్చింది, దాన్ని శ్రావయిత్వా ఎవరికైనా చదివి వినిపిస్తే అప్పుడు ఈ విద్వాంసుడికి వచ్చే లాభం ఏంటంటే అర్థం అశ్నుతే, దాని అర్థము పట్టుబడుతుంది. ఈ కృష్ణుడు చెప్పిన వేదము వాళ్ళకు అర్థం అవుతుంది అని నేను అర్థం చేసుకుంటున్నాను. లేకపోతే దాన్ని ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు, వాళ్ళు కోరుకున్న అర్థాలు సంపాదించుకోవచ్చు, వాళ్ళ కోరుకున్న కోరికలు తీరుతాయి, లేదా నాకు కావలసిన పరమార్థం నాకు అందుతుందని చెప్తున్నట్టున్నారు. నాకు అదే కావాలి, అంతకన్నా తక్కువ నాకొద్దు. కృష్ణుడు చెప్పిన వేదాన్ని నేనెందుకు చెప్తున్నాను అంటే నాకా పరమార్థం కావాలి, ఒక అర్థం ఉన్నది, దానికోసం చెప్తున్నాను, అది వస్తుందని చెప్తున్నారు, మిగిలినవన్నీ కాదు కానీ దీని మీద మనసు పెట్టుకున్నాను, ఇంకా కింది కూడా నాకు అవసరం లేదు, అయినా ఉంది కాబట్టి చెప్తున్నాను. ఒకవేళ ఈ విద్వాంసుడు కృష్ణుడు వేదం చెప్తున్నవాడు భ్రూణ హత్య ఎందుకు చేస్తాడో తెలియదు కానీ గర్భస్థ పిండాన్ని హత్య చేస్తే కూడా అటువంటి పాపాలు ఏమైనా ఉంటే కూడా జహ్యాత్ పోతాయిట, నా సంశయ అనుమానం ఏమీ లేదుట. నాకు ఆ పని చేయాలన్న ఉద్దేశము లేదు, చేసే అవకాశం కూడా లేదు, రెండు విధాలుగా అవకాశం కూడా లేదు, ఉద్దేశం అసలే లేదు, నేను చేసే ప్రశ్న లేదు, దీని గురించి నాకు బాధ లేదు, దీని మీద మాత్రం మనసు పెట్టుకున్నాను. కార్ష్ణం వేదం ఇమం విద్వాన్ శ్రావయిత్వా అర్థం అశ్నుతే
భ్రూణహత్యా కృతం చ అపి పాపం జహ్యాత్ న సంశయః. యః ఇమం శుచిః అధ్యాయం పఠేత్ పర్వణి పర్వణి అధీతం భారతం తేన కృత్స్నం స్యాత్ ఇతి మే మతిః. యః శుచిః శుద్ధమైన చిత్తంతో ఉన్నవాడు, చిత్తశుద్ధి కలిగిన వాడు, యహ ఎవరైతే ఇమం ఈ అధ్యాయాన్ని, ఈ అనుక్రమణి పర్వాన్ని పర్వణి పర్వణి పర్వదినాల్లో పఠేత్ చదివితే, పర్వము అంటే 15 రోజులకి ఒకసారి వచ్చే అమావాస్య పౌర్ణమి, అమావాస్యను పౌర్ణమిని పర్వదినాలను పిలుస్తారు. ఆ పర్వదినాల్లో ఈ అధ్యాయాన్ని శుచి అయిన వాడెవరు పఠిస్తే ఇంకా వాడి చేత తేన భారతం కృత్స్నం మొత్తం మహాభారతం అధీతం అధ్యయనం చేయబడ్డది, స్యాత్ అయి ఉన్నది అని ఇతి మే మతిహి అని నా అభిప్రాయం. పర్వదినాల్లో శుచి అయిన మనసుతో కూర్చొని ఈ అనుక్రమణి పర్వాన్ని అధ్యయనం చేసిన వాడు మొత్తం భారతాన్ని అధ్యయనం చేసినట్టే అని నేను అనుకుంటున్నాను అని చెప్తున్నారు. ఇవన్నీ చెప్తున్నది మన వ్యాసుల వారు కాదు. చాలా మటుకు ఇప్పుడు మనం చదువుకుంటున్న అనుక్రమణి పర్వం తర్వాత ఒక 2-3 పర్వాల వరకు చాలా మటుకు తర్వాత పొందుపరిచారని అనుకుంటారు. ఈ విధంగా మన వ్యాసుల వారు రాయరు, ఉన్నది మనం చదువుకుంటున్నాము. యః ఇమం శుచిః అధ్యాయం పఠేత్ పర్వణి పర్వణి అధీతం భారతం తేన కృత్స్నం స్యాత్ ఇతి మే మతిః. ఎందుకు మరి చదువుకుంటున్నాము వ్యాసుల వారు రాయంది అంటే, ఇది అనుక్రమణి కాబట్టి. ఈ మహాభారతంలో 75,000 శ్లోకాలుగా ఉన్న ఈ మహాభారతంలో ఎక్కడేమున్నాయి అని చెప్పి ఉన్న విషయాలు టేబుల్ ఆఫ్ కాంటెంట్స్ లాగా ఉన్నాయి కాబట్టి మనం అంత శ్రద్ధగా చదువుకున్నాము. యః చ ఇమం శృణుయాత్ నిత్యం ఆహర్షం శ్రద్ధా సమన్వితః సహ దీర్ఘమాయుః కీర్తిం చ స్వర్గతిం చ ఆప్నుయాత్ నరః. ఇంకా ఎందుకు చదువుకుంటున్నామంటే, రాసిన వాళ్ళు కూడా తక్కువ వాళ్ళు కాదు, అందరూ పండితులే, పెద్దలు రాశారు కాబట్టి చదువుకుంటున్నాము. ఇంకా ఏం చెప్తున్నారంటే మన వాళ్ళు, యహ ఎవరైతే శ్రద్ధా సమన్విత శ్రద్ధతో కూడిన వాళ్ళై, ఇమం దీన్ని, ఈ ఆర్షోక్తులను నిత్యము శృణుయాత్ నిత్యము చదువుతాడో, సహ నరః ఆ నరుడు దీర్ఘమైన ఆయుష్ను, కీర్తిని, స్వర్గతులను ఆప్నుయాత్ పొందుతాడు. ఈ ఆర్ష ధర్మాలను, పెద్దల యొక్క మాటను శ్రద్ధగా నిత్యము వినేవాడికి దీర్ఘాయుషు, కీర్తి, స్వర్గతి కూడా కలుగుతాయి. యః చ ఇమం శృణుయాత్ నిత్యం ఆర్షం శ్రద్ధా సమన్వితః సహ దీర్ఘం ఆయుః కీర్తిం చ స్వర్గతిం చ ఆప్నుయాత్ నరః. చత్వారః ఏకతః వేదాః భారతం చ ఏకం ఏకతః సమాగతైః సురర్షిభిః తులాం ఆరోపితం పురా మహత్వే చ గురుత్వే చ ధ్రియమాణం తతః అధికం. పురా ఒకానొక సమయంలో ఏం జరిగిందంటే, సమాగతైః ఒక్క చోట కూడిన వాళ్ళై, సురర్షిభిః దేవతలు ఋషులు, ఏకతః ఒకవైపు ఆ తులాభారం తూచడానికి, ఆ తూకానికి ఏకతః ఒకవైపు చత్వారః వేదాః 4 వేదాలను ఉంచి, ఏకతః మరోవైపు ఏకం భారతం ఒక్క భారతాన్ని ఉంచారట. ఒక సమయంలో పురాతన కాలంలో దేవతలు మహర్షులు ఒక చోట కూడి, దీని బరువెంతో చూద్దాము, భారతం యొక్క బరువెంతో చూద్దామని తులాభారం కోసము వాళ్ళు ఆ తులాం, ఆ తూచే దాని మీద ఒకవైపు 4 వేదాలను, ఒకవైపు భారతాన్ని ఆరోపితం పెట్టారట. పెట్టి చూస్తే ఇంకా మహత్వే, దాని మహత్తు చేత, గురుత్వే దాని బరువు చేత, ధ్రియమాణం ఎల్లప్పుడూ ఇంక కంటిన్యూగా ఇంకా ఎప్పుడు, తతః ఇది ఇంకా అప్పటి నుంచి అధికంగానే ఉంటుందిట. ఎన్నిసార్లు చూసినా ఆ తూకం మీద పెట్టి ఒకవైపు 4 వేదాలు, ఒకవైపు భారతం పెడితే ఎప్పుడూ భారతమే బరువుగా
ఉందిట. మహత్వంలో, గురుత్వంలో, బరువులో, గొప్పతనంలో. ఇంకా అట్లానే ఉందిట. ఎప్పుడు ధ్రియమాణం అధికమే ఉందిట. చత్వారః ఏకతః వేదాః భారతంచ ఏకం ఏకతః సమాగతైః సురర్షిభిః తులాం ఆరోపితం పురా మహత్వే చ గురుత్వే చ ధ్రియమాణం తతః అధికం. కాబట్టి తేలిందేమి అంటే మన దేవతలు ఋషులు వాళ్ళు కనిపెట్టి మనకు చెప్పింది ఏంటంటే మహత్వాత్ భారవత్వాత్ చ మహాభారతం ఉచ్యతే. దీన్నెందుకు మహాభారతం అని ఉచ్యతే చెప్తారంటే దాని మహత్ వల్ల, దాని భారం వల్ల. మహత్వాత్ భారవత్వాత్ అది మహాభారతం. దాని మహత్ కాబట్టి మహా, భారంగా బరువుగా ఉంది కాబట్టి భారతం. మహా ఎందుకంటే మహత్ అంటే వ్యాపించడం, బాగా విస్తారంగా వ్యాపించింది, బాగా బరువైన లోతైన విషయాలతో ఉన్నది, భారంగా ఉన్నది, బరువుగా. కాబట్టి దాన్ని మహత్వాత్ భారవత్వాత్ దాన్ని మహాభారతం అని అప్పటి నుంచి పిలుస్తున్నారు. ఎందుకు అంటే మన దేవతలు ఋషులు కలిసి ఈ విషయాన్ని ఆ తులమానం మీద పెట్టి తేల్చి మనకు చెప్పారు. కాబట్టి ఆ విధంగా అది ఉచ్యతే. అస్య దీని యొక్క నిరుక్తాన్ని, ఎందుకు దానికి మహాభారతం అన్న పేరున్నది అన్న నిరుక్తాన్ని యహ వేద ఎవరు తెలుసుకుంటారో వాడు సర్వ పాపైః అన్ని పాపాల్లో నుంచి ప్రముచ్యతే బయటపడిపోతాడు. అస్య నిరుక్తం దీని అర్థం, మహాభారతం అంటే ఏమి అన్న అర్థం తెలుసుకుంటే, నిరుక్తమని వేదాల్లో, వేదాలకి మనకు వేదాంగాలు ఉంటాయి, షడంగాలతోటి వేదం ఉంటుంది, అందులో ఒకటి నిరుక్తం, అర్థం చెప్తుంది. వేదం యొక్క అర్థాలను చెప్పేది నిరుక్తం. ఆ వేదం యొక్క అర్థాన్ని చెప్పే నిరుక్తం చదవడం వల్ల ఎంత పుణ్యం వస్తుందో అట్లానే ఈ మహాభారతానికి, మహాభారతం అన్న మాటకి అర్థం తెలుసుకుంటే, దాని నిరుక్తం ఎవరు తెలుసుకుంటే మళ్ళీ వేదం, వేదం యొక్క నిరుక్తంతో సమానమైన ఈ పదం యొక్క నిరుక్తాన్ని ఎవరు వేద తెలుసుకుంటారో వాడు సర్వ పాపాల్లో నుంచి బయటపడతాడు. మహత్వాత్ భారవత్వాత్ చ మహాభారతం ఉచ్యతే నిరుక్తం అస్య యః వేద సర్వ పాపైః ప్రముచ్యతే. తపః న కల్కః అధ్యయనం న కల్కః స్వాభావికః వేద విధిః న కల్కః ప్రసహ్య విత్తాహరణం న కల్కః తాని ఏవ భావోపహతాని కల్కః. కల్కం అంటే పాపం. తపస్సు పాపం కాదు, తప్పించుకోవడం, అది కావాలి ఇది కావాలని తప్పించడం పాపం కాదు. అధ్యయనం చేయడం పాపం కాదు, చదువుకుంటే చదువుకోండి భారతాన్ని. స్వాభావిక వేద విధులన్నీ పాటించడము తప్పు కాదు. అసహ్యమైన సహింసరాని విత్తాహరణాన్ని, డబ్బు ధనార్జనని, డబ్బు సంపాదించుకోవడం కూడా తప్పు కాదు, పాపం కాదు. నువ్వు తపస్సు చేసుకో, అధ్యయనాలు చేసుకో, వేద విధులన్నీ నిర్వర్తించుకో, ధనాన్ని సంగ్రహించుకో, అవన్నీ తప్పులు కావు, పాపాలు కావు. పాపమేమి అంటే భావోపహతాని తాని ఏవ కల్కః, భావాన్ని దెబ్బతీయడమే పాపం. దాన్ని అనుభవించకుండా దాని గురించి ఎట్లా పడితే అట్లా మాట్లాడడం, దాని భావాన్ని దెబ్బతీయడం, అర్థాన్ని మార్చేయడం, ఈ రకంగా చేయడమే పాపం. కావాలంటే భారతాన్ని పెట్టి తపస్సు చేసుకో, దాన్ని చదువుకో, దాన్ని పెట్టి వేద విధులతోటి నువ్వు పూజలన్నీ చేసుకో, దాన్ని పెట్టి నువ్వు డబ్బులు కూడా సంపాదించుకో. ఇది నేను చెప్తున్నది, ఇది ఉన్న అర్థం కాదు. కానీ ఏ రకంగా దాన్ని వాడుకుంటే ఆ రకంగా వాడుకో, దాని అర్థాన్ని మాత్రం పాడు చేయొద్దు, దాని భావం మాత్రం పాడు చేయొద్దు. మర్యాదగా చదువుకో, నమ్మకంతో ఆస్తిక్య భావంతో చదువుకో, బాగుపడతావు. అనుమానిస్తూ దాన్ని ఎగతాళి చేయడానికి, చులకన చేయడానికి తృణీకార భావంతో చదువుకోవద్దు. ఇంకేం చేసినా పర్వాలేదు అని నేను చెప్తున్నాను. ఇక్కడున్న అర్థం ఏంటంటే తపస్సు తప్పు కాదు, అధ్యయనాలు తప్పు కాదు, స్వాభావికమైన వేద విధులు తప్పు కాదు, అసహ్యమైన విత్తాహరణాలు తప్పు కాదు, భావాలు చెడగొట్టడం మాత్రం తప్పు అని చెప్తున్నారు.
అసలు ఇవన్నీ తప్పు కావంటే నిజంగా కూడా తప్పులు కావు. తపస్సు చేయడం, అధ్యయనం చేయడం, స్వాభావికమైన వేద విధులు పాటించడము తప్పులు ఎక్కడ అవుతాయి? అసహ్యమైన విత్తాహరణం ప్రాబబ్లీ అవ్వచ్చు కొంచెం వరకు, కానీ ఇవేవి పర్వాలేదు, ఇది మాత్రం చెయ్యొద్దని చెప్తున్నారు. ఎవరు చెప్పారో ఏంటో, ఆయన మనసులో ఏముందో అది చెప్పినప్పుడు. తపః న కల్కః అధ్యయనం న కల్కః స్వాభావికః వేద విధిః న కల్కః ప్రసహ్య విత్తాహరణం న కల్కః తాని ఏవ భావోపహతాని కల్కః అని మనకు ఈ మహాభారతంలో ఆది పర్వంలో మొదటి అధ్యాయం అనుక్రమణి పర్వము సంపూర్ణం అయ్యింది. ఇంకా మనము రెండవ పర్వంలోకి వెళ్తున్నాము, పర్వ సంగ్రహ పర్వమని. ఇక్కడ సమంత పంచకం గురించి చెప్తారు. దాని గురించి వచ్చే వారం చదువుకుంటూ ముందుకు వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.